అందుకని ఇది మన ఇల్లు. ఇదేంటిది? మన ఇల్లు. మనం ఆత్మలం. ఆ ఆత్మ ఈ శరీరంలో ఉంది. ఆ ఆత్మ అందుకని దేవుని స్వరూపం. ప్రతి మనిషి కూడా నేను ఆత్మను అనేటువంటి ఆ మహాజ్ఞానం తెలుసుకొని శరీరానికి దాసుడు కాకుండా ఆత్మకు కావలసిన పరిశుద్ధతను కనుక ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే ఈ లోకం మారిపోతుంది. గొప్ప జీవితం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎలాగైతే ఈ శరీరం అశాశ్వతమో అలాగే ఈ లోకం కూడా అశాశ్వతమే. ఇదే యేసు ప్రభు చెప్పడానికి వచ్చాడు. ఈ లోకము కూడా అశాశ్వతమే. మనం 1,00,000 కోట్లు సంపాదించినా ఒకరోజు మనం ఎవరికి చెప్పకుండా ఈ దేశాన్ని అంటే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఈ లోకం కూడా అశాశ్వతమే. కాబట్టి ఇంకొక లోకం ఉంది, పరలోకం. అది ఆత్మలు పోయే లోకం. మనందరం ఆత్మలమే. ఎవరమే మనుషులైన వారందరం ఆత్మనే. మనందరం ఈ శరీరం వదిలేస్తాం. అందుకే మీరు చూడండి, ఏ ధర్మములో ఉన్న వాళ్ళైనా వారు చావు కంపల్సరీ. ఎంత టెక్నాలజీ వచ్చిన వాళ్ళైనా, ఎంత అభివృద్ధి చెందిన దేశపు వాడైనా, అమెరికా వాడైనా సరే అతను కూడా చనిపోవాల్సిందే. అంటే ప్రతి ఒక్కరూ మరణించాలి, ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అందుకే మనందరం ఒకటే ఆత్మలు. ఆ ఆత్మ పరలోకంకి వెళ్ళాలి. ఆ పరలోకం వెళ్ళడానికి పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత ఇవ్వటానికి యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చిన మర్మము చాలా గొప్పది. ఆయన సమాజాన్ని స్థాపించడానికి, తగ్గింపు స్వభావం నేర్పించడానికి, అలాగే ప్రతి మనిషికి స్వాతంత్రం ఇవ్వడానికి, 4వది పరలోకం అనేటువంటి మార్గాన్ని మనిషికి నేర్పించి, ఈ భూమి మీద అనవసరంగా మీరు ఏవేవో చేయకండి, మీరు ఎన్ని చేసినా ఇక్కడ కొంతకాలమే ఉంటారు, కాబట్టి భూమి మీద మంచి చేయండి, మరొక లోకం ఉంది, పరలోకం. ఆ పరలోకానికి మార్గం ఉంది యేసు ప్రభుల వారని ఆయన చెప్పి మానవ జాతి అంతటిని కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా చేసినటువంటి వాడు. కాబట్టి ఈ సందేశం, ఈ మర్మం మనందరం ఎరిగిన వారమై ఆ పునాదుల మీద మన సమాజాల